రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి సంచలన అప్డేట్ అయితే వచ్చింది. దాదాపు 15 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ వివరాలు లేవు. మనకి వచ్చే ఏడాది ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. జనవరి తర్వాత తల్లికి వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అయితే పంపిణీ చేసేందుకు పథకానికి అయితే వివరాలు అయితే సేకరిస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ వివరాలు అయితే లేవు. వెంటనే అనుసంధానం చేయాలని చెప్పేసి విద్యాశాఖ అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో చదువుతున్న 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆధార్ వివరాలు అనుసంధానం కాలేదని పాఠశాల విద్యాశాఖ అయితే తేల్చింది. 1 నుంచి 1.19 లక్షల మంది విద్యార్థుల ఫోన్ నెంబర్లు తప్పుగా నమోదైనట్లు కూడా గుర్తించింది. వీటిని వెంటనే సరిచేయాలని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు 70 లక్షల పైగా విద్యార్థులు చదువుతూ ఉండగా 15 లక్షల మంది ఆధార్ వివరాలు అయితే లేవు. విద్యార్థుల వివరాలను విద్యాశాఖ ఆన్లైన్లో నవీకరిస్తూ ఉందన్నమాట. పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగంలో లోపాల కారణంగా విద్యార్థుల సంఖ్య తరచూ మారుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు 70 లక్షల మంది ఈ పథకానికి వెళ్తే ఎలిజిబుల్ అయితే ఉన్నారు రాష్ట్రంలోని. కానీ 15 లక్షల మందికి అయితే అన్ని ఆధార్ కార్డులు వివరాలు సరిగా లేకపోతే డబ్బులు అయితే పడవన్నమాట. ఎందుకంటే ఆధార్ కార్డుని బేస్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారన్నమాట విద్యార్థి. అందువల్ల ఖచ్చితంగా ఈ ఆధార్ అన్నీ ఈ లోపల అన్నీ కూడా క్లియర్ అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అటు తల్లిదండ్రులు కూడా ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే ఆధార్లో చేసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ విద్యాసంస్థలు సరిగా తీసుకోకపోయినట్లయితే విద్యాసంస్థలు అయితే ఎక్కించాలని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. కరెక్ట్గానా మనకి వచ్చే ఏడాది జనవరి తర్వాత నుంచి ఈ తల్లికి వందనం పథకం అయితే స్టార్ట్ అవుతుంది ఏపీలోని. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.